సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ బియ్యం డెలివరీ పురోగతిపై జిల్లాలోని రైస్ మిల్లర్స్తో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మిల్లర్లు వానాకాలం 2023-24 బియ్యం డెలివరీని ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపల 100% పూర్తి చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. యాసంగి 2023-24 సీజన్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి 2,52,013 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలోని 67 రైస్ మిల్లర్లకు కేటాయించడం జరిగిందని, ఇందుకు గాను 1,70,856 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందజేయాల్సి ఉందన్నారు. ఇందులో ఈ రోజు నాటికి 99,339 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి మిల్లర్లు అందజేశారని, ఇప్పటికే 58% టార్గెట్ పూర్తి చేశారని, మిగిలిన 42% టార్గెట్ పూర్తి చేయడానికి 71,517 మెట్రిక్ టన్నుల బియ్యం గడువు లోపల ప్రభుత్వానికి అందజేయాలని రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు గాను ప్రభుత్వం 25 జనవరి 2025 నాటికి 100% టార్గెట్ పూర్తి చేయాలని తెలిపారు. 100% కూడా కంప్లీట్ షార్ట్ 10 మెంబర్స్ రైస్ ఆ 10 మెంబర్స్ బిడ్ లాస్ ఎవరైతే 10 మంది రైస్ కూడా టైమింగ్ ప్రోగ్రెస్ చేయడం కొద్ది ఇబ్బందులు కూడా తప్పకుండా ఫస్ట్ చేయడం సాయంత్రం వరకు సాధించడం వచ్చిన 1-2 ఇష్యూస్ ఉంది. ఆ 1-2 ఇష్యూస్ కూడా మనకు అది కూడా నిన్న పొద్దున మాట్లాడాము, అదృష్టికి వచ్చింది. ఆ పొద్దున మాట్లాడడం మన అది కూడా మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏదైతే 2023-24 సంబంధించిన రబీకి సంబంధించి మనకు టైం ఇచ్చారు. మనకేంటంటే ఆల్మోస్ట్ మనకు 1,70,000 ఉంటే మనం సుమారుగా 1,00,000 కంప్లీట్ చేసినాం. ఇంకా 70,000 ఉంటుంది. 70,000 20,000 మనకు సివిల్ సప్లై స్టాఫ్ పెట్టుకున్నారని కూడా రిమైనింగ్ 60,000 65,000 వరకు మనకు ఉంటుంది. ఈ 65,000 సంబంధించిన 35 రైస్ మిల్స్ మనకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఎఫ్సీ అధికారులతో వాళ్ళు కక్ష కట్టి చేస్తే మాకు ఎక్కువ చేస్తున్నారు సార్, చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి పర్సనల్ అయితే సాంఘిక ఇండస్ట్రీ సార్ వాళ్ళకి ప్రసాద్ వాళ్ళు తెలుసుకొని మాట్లాడి 5 కాలంలో డిరెక్షన్ చేసుకుంటూ మిల్లర్ ఇబ్బంది పెట్టకుంది. డెస్టినేషన్ రీచ్ కావాల్సిన చాలా దూరం ఉంది కాబట్టి విదిన్ ది స్పాన్ ఆఫ్ 22-24 డేస్ లో 71,500 రైస్ ఎఫ్టీసీ వాళ్ళకి సాధ్యం కాదు. కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేసుకుని ఈ గోల్ వచ్చి ఒక విషయాన్ని వాళ్ళకు వివరించి మీకు చెప్పాలన్నప్పుడే ఆదేశించేటప్పుడే మరి టాస్క్ మనం పూర్తి చేయగలుగుతాం సార్. అప్పుడే కళ్ళు సమాధానం ఉంటుంది. ఏం కాదు అందులో వచ్చేసి అంటే బాధ్యత అయితే ఏంటంటే సార్ నమస్కారం సార్. సార్ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే బియ్యం అనేది కంటిన్యూగా పోతున్నారు. ఎప్పుడైతే బియ్యం కంటిన్యూ పోతుందో మిల్ అనేది ఫంక్షన్ కంపల్సరీ నడుస్తుంది. 10 రోజులు పని చేస్తే మా దగ్గర ఉన్న అమ్మవాళ్ళు ఏం కావాలి? ఒక్క లైన్ నాకు రాదు, సినిమా లైన్ బాగుంది, లైన్